Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రతన్ టాటా హ్యాస్ బీన్ అవార్డెడ్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ఫర్ హిస్ ఫిలాంథ్రఫీ వర్క్. మరి రతన్ టాటా గారికి టాటా గ్రూప్ ఒకప్పటి చైర్మన్ అయిన రతన్ టాటా గారికి పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ని ఈ ఇయర్ కి ప్రదానం చేయడం జరిగింది. ఓకే, ఒకప్పటి అన్నాను ఎందుకు, ఇప్పుడు ఈయన కాదు కదా టాటా సన్స్ చైర్మన్. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎవరు? రాజీవ్ చంద్రశేఖరన్. మరి టాటా సన్స్ మాజీ చైర్మన్ అయిన రతన్ టాటా గారికి ప్రతిష్టాత్మకమైన పివి నరసింహారావు స్మారక పురస్కారం అనేది లభించడం జరిగింది. ఓకే, మరి ఆయన చేసిన ఏ రీజన్ కోసం? ఫిలాంథ్రఫీ వర్క్ కోసం ఇవ్వడం జరిగింది. ఆయన ఫిలాంథ్రఫీ వర్క్ అంటే తెలుగులో విశిష్ట దాతృత్వ సేవలు. దాతృత్వం చేస్తూ ఉంటారు కదా, అంటే దానం చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎస్, మరి ఆయన చేసిన విశిష్టమైన దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డుని ఆయనకు అందజేయడం జరిగింది. మరి ఈ అవార్డు ప్రధానోత్సవం అనేది మార్చి 15వ తేదీన ముంబైలో జరగడం జరిగింది. ఓకే, మరి రతన్ టాటా గారు తన ఆదాయంలో సగానికి పైగా వ్యక్తిగత స్థాయిలో మరియు టాటా ట్రస్టుల ద్వారా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడం జరిగింది. 50% ఆఫ్ వాట్ టాటా ఎర్న్స్ ఈస్ గోస్ ఫర్ ఫిలాంథ్రఫీ వర్క్. ఓకే, ఇట్లా ఇండియాలో ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇండియాలో ఉన్న వేరే అందరి రిలయన్స్ లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ బిజినెస్ మెన్స్ అంటే టాటాస్ ని మాత్రం ఏమని పిలుస్తూ ఉంటారు బిజినెస్ సర్కిల్స్ లో? ఇండస్ట్రియలిస్ట్ ఆర్ నేషన్ బిల్డర్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, మరి ఈ దాతృత్వం ఫిలాంథ్రఫీ వర్క్ ఏ కేటగిరీలో ఏ రంగాలకు ఇస్తున్నాడు? సినిమాలు తీయడానికి ఏమని ఇస్తుండా? కాదు. ఆయన దాతృత్వ కార్యక్రమాలు ముఖ్యంగా భారత పౌరుల యొక్క ఆరోగ్య సంరక్షణ, టాటా వాళ్ళ క్యాన్సర్ సెంటర్స్ ఉంటాయి కదా. ఎస్, ఆరోగ్య సంరక్షణ మరియు ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ సుస్థిరత, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సహా ఇంకా కొన్ని విస్తృతమైన రంగాల కోసము వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టాటాలు వాళ్ళు సంపాదించే దాంట్లో 50% పైగా వాళ్ళ ఆదాయంలో విరాళంగా ఇస్తా ఉంటారు. ఓకే, రైట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, రతన్ టాటా ఈ ఇయర్ పివి నరసింహారావు స్మారక అవార్డుని రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకోసం? బికాస్ ఆఫ్ హిస్ ఫిలాంథ్రఫీ వర్క్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఎప్పుడు జరుపుతారు? ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవం అంటూ ఉంటాము తెలుగులో. మరి ప్రతి ఇయర్ మార్చి 16వ తేదీన జరుపుతూ ఉంటారు కదా. ఎస్, మరి ఎందుకు నిర్వహిస్తారు దీన్ని? ఈ టీకాల యొక్క ప్రాముఖ్యత మీద అవగాహన కలిగించడానికి, ప్రజల్లో టీకాల యొక్క ప్రాముఖ్యత, దట్ ఈస్ వ్యాక్సిన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి జాతీయ టీకా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన జరుపుతా ఉంటారు. ముఖ్యంగా వ్యాక్సిన్లు ఏ వ్యాధుల నుంచి మన ప్రపంచాన్ని కాపాడాయి? ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యాధులు, ఆ వ్యాధి వచ్చిందంటే పక్కా చచ్చిపోతాడు అనే పరిస్థితి నుంచి వాడికి వ్యాక్సిన్స్ కనుకొని వాటిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. మరి ఏం వ్యాధులు అవి? మసూచి, పోలియో వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి ఈ వ్యాక్సిన్లు ప్రజల్ని కాపాడుతా ఉంటాయి. మరి ఈ రోజున ప్రజలు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి టీకాలు వేయించుకోవాలి, వ్యాక్సిన్స్ వేయించుకోవాలని చెప్పి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉంటాయి కదా. ఎస్, మరి మన దేశంలో కూడా ఇండియన్ గవర్నమెంట్ పుట్టిన వెంటనే పిల్లలకు కొన్ని రకాల టీకాలను వేయిస్తుంది కదా. ఏ టీకాలు? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్ హూ వాస్ బోర్న్? ఏ వ్యాక్సిన్స్ అవి? ఇవేంటో చూసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దీని మీద మీరు ఈసారి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఎందుకంటే వ్యాక్సినేషన్, కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ అనేది బాగా ఫేమస్ అయింది కదా. కోవిడ్ వ్యాక్సిన్ అంటే అందరు చెప్పేస్తారు mRNA అని, ఆ కంపెనీ ఈ కంపెనీ అని. బట్ దేశంలో కొన్ని పుట్టిన వెంటనే పిల్లలకు వేయించిన వ్యాక్సిన్లు ఉన్నాయి. మరి వాటి మీద క్వశ్చన్ రావచ్చు. ఒకసారి చూసి ఇంటర్నెట్ లో చెక్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, మరి 1988లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోలియో వ్యాధిని ప్రపంచం నుంచి తరిమి కొట్టేందుకు
గ్లోబల్ పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మన భారతదేశం కూడా పోలియో వ్యాధిని దేశం నుంచి తరిమి కొట్టడానికి 1995లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి కూడా ఊర్లలో వేస్తూ ఉంటారు కదా పల్స్ పోలియో ప్రోగ్రామ్, ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది కదా. ఎస్, మరి అది March 16th స్టార్ట్ అయిందంట మన దేశంలో. మరి దానికి గుర్తుగానే నేషనల్ వ్యాక్సినేషన్ డేని March 16th నిర్వహిస్తా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ 10th edition ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్డ్ లమిటీ 2024. ఈ లమిటీ 2024 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు. మరి ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియన్ ఆర్మీ అండ్ సీషెల్స్. ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్స్ దేశం మధ్యలో జరిగిన 10వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది లమిటీ 2024. మరి 10వది అంటున్నాను అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నట్ట కాదు కదా. ప్రతి సంవత్సరం జరిగితే 2014 నుంచి ఇప్పటికీ 15 దాటిపోతుంది, అవునా కదా. సో ఈ ఇండియా అండ్ సీషెల్స్ మధ్యలో ఈ లమిటీ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 2 years ఒకసారి నిర్వహిస్తారు. 2 years ఒకసారి నిర్వహిస్తారు. మరి ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనా? కాదు, ఈ ఇయర్ సీషెల్స్ లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, దీన్ని సీషెల్స్ లో నిర్వహిస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్డ్ లమిటీ 2024 has started. లమిటీ has started in 2001. 2001 నుంచి ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. మరి లమిటీ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఫ్రెండ్షిప్ అని. అండ్ దిస్ ఈస్ ఏ బైఎనియల్ ట్రైనింగ్ ఈవెంట్ అండ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ సీషెల్స్. ఓకే, రైట్. మరి దీంట్లో భాగంగా 45 మంది మిలిటరీ పర్సన్స్ మన భారతదేశానికి చెందిన గోర్ఖా రైఫిల్స్ నుంచి, అలాగే సీషెల్స్ కి సంబంధించిన సీషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఈ 10 రోజుల పాటు జరగబోయే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో పాల్గొనడం జరుగుతుంది. మరి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సీషెల్స్ లో జరుగుతుంది. ఓకే, రైట్. ఇది ఇండియన్ ఓషన్ లో ఉన్న ఒక ఐలాండ్ నేషన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, నౌసేనా భవన్ అని చెప్పి కొత్తగా ఇండియన్ నేవీకి ఒక కొత్త హెడ్ క్వార్టర్స్ ని, ఇండిపెండెంట్ వాళ్ళకి సొంతంగా ఒక హెడ్ క్వార్టర్ ని రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇండిపెండెంట్ హెడ్ క్వార్టర్ అంటున్నాను అంటే ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్ ఉన్నా వాళ్ళకంటూ సొంతంగా లేదు, మొత్తం మిలిటరీ అన్ని ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటుండే. ఫైనలీ అవర్ నేవీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెడికేటెడ్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్. ఓకే, దిస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ నౌసేనా భవన్ ఈజ్ ఇన్ లొకేటెడ్ ఎట్ ఢిల్లీ కంటోన్మెంట్. మన హైదరాబాద్ లో ఎలాగైతే సికింద్రాబాద్ కాడ కంటోన్మెంట్ ఏరియా ఉంటది, అట్లనే న్యూఢిల్లీలో కంటోన్మెంట్ ఏరియా ఉంది. మరి అందులో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని రీసెంట్ గా ప్రారంభోత్సవం జరగడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ ఏ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేవీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ నేవీ వాళ్ళకు ఇండిపెండెంట్ హెడ్ క్వార్టర్ అనేది లేదంట. ఓకే, previously the navy operated from 13 different locations, making it difficult to coordinate between themselves. 13 different locations నుంచి నేవీ ఆపరేట్ చేసేది, ఇండిపెండెంట్ హెడ్ క్వార్టర్ అనేది వాళ్ళకు లేకుండే. ఓకే, రైట్. అలాగే ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాల్సిన ఏమున్నాయి, ఇది కొంచెము ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ వాడి కట్టిరు. ఇదంతా మనకి ఎగ్జామ్ లో ఏం అడగరు, కానీ ఈ నౌసేనా భవన్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఢిల్లీలో స్టార్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హెడ్ క్వార్టర్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హెడ్ క్వార్టర్, ఇండిపెండెంట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్. ఓకే, రైట్. ఎవరు స్టార్ట్ చేశారు? మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ప్రసార్ భారతి న్యూస్ లో ఉంది. ఎందుకంటే ప్రసార భారతికి కొత్త చీఫ్ వచ్చారు. మరి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ నవనీత్ కుమార్ సహగల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ప్రసార్ భారతి. ఓకే, ప్రసార భారతి యొక్క నూతన చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అయిన నవనీత్ కుమార్ సహగల్ గారు నియమించబడ్డారు. మరి దీని సెలెక్షన్ ప్రాసెస్ ఉంటది కదా, మరి ఎవరు సెలెక్ట్ చేసారు దీన్ని? ప్రైమ్ మినిస్టరా? కాదు,
దీనికి రాజ్యసభ చైర్మన్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన జగదీప్ ధన్కడ్ గారి సారథ్యంలో సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించి ప్రసార భారతి చైర్మన్ గా నవనీత్ కుమార్ సహగల్ గారిని నియమించడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రసార భారతి చైర్మన్ ని నియమించే కమిటీకి చైర్మన్ ఎవరు అని కూడా అడగచ్చు. ఏ ప్యానెల్ ఆమోదించింది? జనరల్ గా మనకి ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ ప్యానెల్ అన్ని ఉంటున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఏ, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొన్న అపాయింట్ చేసిన కమిటీ, ఇట్లా అన్ని ఉంటున్నాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్ కదా. ఎస్, మరి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ గారి సారథ్యంలో సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసార భారతి చైర్మన్ గా నవనీత్ కుమార్ సహగల్ గారిని నియమించడం జరిగింది. లాస్ట్ 4 years గా ప్రసార భారతికి ఎవ్వరు చైర్మనే లేరంట. మన 2020లో మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన సూర్యప్రకాష్ అనే వ్యక్తి దానికి పదవి విరమణ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్ల పాటు ఈ పదవి అనేది ఖాళీగానే ఉంది. మరి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడే నవనీత్ కుమార్ సహగల్ గారిని ఈ సూర్యప్రకాష్ గారి ప్లేస్ లో అపాయింట్ చేయడం జరిగింది. సూర్యప్రకాష్ అనే పేరు ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఇద్దరికి ఇంపార్టెంట్. ఎందుకంటే అపాయింట్మెంట్స్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే కాకుండా కొంచెం క్వశ్చన్ టఫ్ చేయాలనుకుంటే ఎవరి ప్లేస్ లో అపాయింట్ అయ్యాడు అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఓకే, అండ్ దిస్ నవనీత్ కుమార్ సహగల్ ఇస్ ద ఉత్తరప్రదేశ్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ 1988 క్యాడర్. ఆయన మరి లాస్ట్ ఇయరే రిటైర్ కావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మన సజ్జనర్ గారు ఉన్నారు కదా, టిఎస్ఆర్టీసీ ప్రస్తుత ఎండి. ఆయన కొత్తగా ఏఎస్ఆర్టీయూ ప్యానెల్ చీఫ్ గా అపాయింట్ కావడం జరిగింది. మీరు అడగచ్చు అసలు సార్ ఏఎస్ఆర్టీయూ అంటే కొత్తగా ఉందని. ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండర్టేకింగ్. ఏఎస్ఆర్టీయూ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్. ఏఎస్ఆర్టీయూ యొక్క 54th జనరల్ బాడీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ యొక్క నూతన చైర్మన్ గా దేశంలోని ఆర్టీసీలు వీటి ఎండిగా విసి సజ్జనర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరు అడగచ్చు ఇది ఇంపార్టెంటా అని. చెప్పలేమండి. తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ బాడీస్ కి ప్రాతినిధ్యం వహిస్తే చైర్మన్ గాను దేనికైనా ఎన్నిక అవుతే దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. లాస్ట్ టైం 2 Group 1లలో అడిగాడు. 2022, 2023 Group 1 ప్రిలిమ్స్ జరిగాయి కదా, రెండిట్లోనూ అడిగాడు. రైట్, మరి ఇది కూడా అడిగే అవకాశం ఉంది. మరి ఏఎస్ఆర్టీయూ చీఫ్ గా మరి విసి సజ్జనర్, ఎండి సజ్జనర్ గారు 1 year పాటు కొనసాగబోతున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.